మన ఛానల్ చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 క్లాస్ 1 ప్రకారం జూలై 31లోగా ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు తమ రిటర్నులు దాఖలు చేయాలి. ఇప్పటికే చాలామంది తమ రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆదాయపు పన్ను పోర్టల్లో తలెత్తుతున్న కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రిటర్నుల గడువు పెంచాలని కోరుతూ పలువురు సామాజిక వేదికల ద్వారా ఆర్థిక మంత్రి, ఆదాయపు పన్ను విభాగాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సైతం పన్ను విభాగానికి లేఖ రాసింది. ఇందులో ప్రస్తావించిన విషయాలను పరిశీలిస్తే ఫారం 26 ఏఎస్ ఆర్ ఏఐఎస్ ఆర్ టిఐఎస్లలో ఆదాయం, ఇతర వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక కారణాల వల్ల 26 ఏఎస్ ఆర్ ఏఐఎస్లను తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఉమ్మడి ఖాతాలున్న వారికి ఆదాయాలు ఇద్దరి ఖాతాల్లోనూ కనిపిస్తున్నాయని, పరిశీలన సమయంలో ఇవి నోటీసులకు దారితీయొచ్చని పేర్కొంటున్నారు. ఏఐఎస్ ఆర్ టిఐఎస్లో ఉన్న సమాచారంపై మరింత వివరాలు సమర్పించేందుకు పరిమితంగానే సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఖచ్చితమైన సమాచారాన్ని తెలిపేందుకు వీలు కావడం లేదు. ఇతరాలను ఎంచుకొని వివరంగా చెప్పేందుకు అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసేందుకు వీలు కల్పించాలి. పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను తెలియజేసినప్పటికీ అవి 115లో సరిగా నమోదు కావడం లేదు. ఆదాయపు పన్ను పోర్టల్లో పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పుడు స్పందన సరిగా ఉండడం లేదు. కొన్నిసార్లు బఫరింగ్ అవుతూ ఇబ్బంది పెడుతోంది. డివిడెండ్ ఆదాయం, ఇతర ఆదాయాలకు సంబంధించిన వివరాలు సరిగ్గా నమోదైనట్లు కనిపించడం లేదని ఐసిఏఐ తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్నులు పూర్తి చేసేందుకు అవసరమైన ఓటీపీలు రావడం లేదని, ఆలస్యంగా వస్తున్నాయని పలువురు ఎక్స్ వేదికగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకువస్తున్నారు. ఓటీపీలు రాకపోవడంపై పాస్వర్డ్ మార్చుకోవడం, రిటర్నులను వెరిఫై చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఐసిఏఐ సైతం పేర్కొంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ సరిగా రావడం లేదని తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను పోర్టల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంతో పోలిస్తే రిటర్నుల దాఖలు ప్రక్రియ సులభంగా మారింది. కానీ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా కనీసం నెల రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆదాయపు పన్ను విభాగానికి అభ్యర్థిస్తున్నారు. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.